మీ పెద్దవాళ్ళు 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు టైము ప్లేసు మర్చిపోతున్నారా అంటే వాళ్ళకి రెగ్యులర్గా తెలిసినటువంటి యాక్టివిటీస్ చేయడంలో ఇబ్బంది కానీ ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం ఏం టైము ఏం వారం అనే విషయాలు ఇంతకుముందు బాగా చెప్పగలిగి ఇప్పుడు కన్ఫ్యూజన్గా మారిపోతున్నారా అయితే వెంటనే మీరు న్యూరాలజిస్ట్ సంప్రదించాలి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ. అయితే ఈరోజు మీ ముందుకి అల్జీమర్స్ డే సందర్భంగా అల్జీమర్స్ వ్యాధి గురించి వివరించే ప్రయత్నం తీసుకురావడం జరుగుతుంది. అయితే ఎవరైతే 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళల్లో జ్ఞాపక శక్తి లోపం, పర్టికులర్గా రీసెంట్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ లాస్, అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పాత విషయాలన్నీ గుర్తుంటాయి, గత 2 రోజులుగా జరుగుతుంటువంటి విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి దానికి వైద్యం చేసుకోనటువంటి సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు కొత్తగా ఎక్కడైనా టైం ప్లేస్కి వెళ్ళినటువంటి సందర్భాల్లో ఆ విషయాన్ని మర్చిపోవటం, లేదా వస్తువులు పెట్టి మర్చిపోవటం, ఒకే విషయం పదే పదే అడగటం, లేదా మూడ్ చేంజెస్ రావడం, సడన్ మూడ్ చేంజెస్ రావటం, బిహేవియర్ చేంజెస్ రావటం, రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ రావటం, అంటే షర్ట్ వేసుకునే టైంలో కుడి చేయి పెట్టవలసిన చోట ఎడమ చేయి పెట్టడం, రివర్స్గా షర్ట్ వేసుకోవటం, ఇట్లాంటి సందర్భాలు మీరు గమనించినట్లయితే వెంటనే న్యూరాలజిస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ మీరు సంప్రదించగలరు. దీనికి వైద్యం చేసుకోవటం వలన పేషెంట్కి బెటర్గా ఇంకా దిగజారకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాల్ని గమనిస్తారని తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.